Today my grandmother is making mango pickle in Telugu. 2 కిలోల నూనె, అందులో ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసి పోపు చేసుకోవాలి. పోపు చేసి చల్లారినాక పసుపు వేసుకోవాలి. పసుపు వేసినాక ఎల్లిపాయలు, గర్భాయలు తీసిన ఎల్లిపాయలు ఆటలాడి కొన్ని తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు 3 గిలాసుల కారము, 3 గిలాసుల ఉప్పు, అల్లము, ఎల్లిగడ్డ 3 కిలోలు 3 కిలోలు, మళ్ళీ ఇప్పుడు జీలకర్ర మెంతుల పొడి మనం 3 గుప్పలు, ఆవ పొడి ఏమన్నా గడ్డలు ఉందని పిసుకుతున్నా, దాన్ని కూడా గుప్పడి వేసుకుంటే సరిపోతుంది. దాన్ని మంచిగా చేయి పెట్టి మంచిగా కలగలుపుకోవాలి. మా మనవరాల కోసం, మా మ్యాగీ తల్లి కోసము, ఆమె పులుపు నచ్చదు, ఇట్లా పోపు ఇష్టం అంటే కొంచెం తీసి పక్కకు పెట్టిన. మామిడికాయల ముక్కలు వేసి సరిపోను అంటే మన గ్రేవీ ఎంత అయితే సరిపోతుంది అని చూసుకొని ఆ గ్రేవీ సరిపోయేటట్టే కలుపుతా. నేను మామిడి ముక్కలు కొలతలనే ఉండదు నాకు. మామిడి ముక్కలు అవి మనం కలిపినప్పుడు మంచిగా ఎల్లో కలర్, గోల్డ్ కలర్లో, ఎల్లో కలర్లో వస్తుంది. అప్పుడు ఏం చేస్తామంటే పసుపు వేస్తాం. మనం ఎప్పుడు నూనె చల్లారినాక పసుపు వేస్తాం, మళ్ళీ కారం పోసినప్పుడు కూడా కొంచెం పసుపు వేస్తే మంచిగా అందమైన కలర్ వస్తుంది. మన ముక్కల మీద ఒక 1/2 ఇంచు నూనె తేలి ఉండాలి. మనకి ఎప్పుడైనా 1/2 ఇంచు నూనె తేలి ఉంటే ముక్క అస్సలు పాడు కాదు, టేస్ట్ మారదు, మంచిగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మామిడికాయ పచ్చడి మేము ఇలా పెట్టుకుంటామండి, మీరు కూడా ట్రై చేయండి.